జై గురుదత్త శ్రీ గురుదత్త. మన పంచమ వేదం మనకి ఒక విషయం గురించి ఎంత స్పష్టంగా చెప్తోందంటే, హృదయంలో గనక 4 గకారాలని గనక నిలుపుకున్నట్లయితే అటువంటి వ్యక్తికి పునర్జన్మ ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎలా చెప్తోందంటే, గీతా గంగాశ్చ గాయత్రీ గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగా, గాయత్రి, గోవింద అనే 4 గకారాలు హృదయాల్లో నిలిస్తే అటువంటి వానికి పునర్జన్మ ఉండదు అని చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తోంది. ఆ 4 గకారాల్లో మనకి భగవద్గీత కూడా ఉన్నది. అయితే ప్రస్తుత వర్తమాన కాలంలో మనం మాట్లాడుకున్నట్లయితే భగవద్గీతలు కేవలం 701 శ్లోకాల భగవద్గీత గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ భగవద్గీత మొత్తం కలిపి 745 శ్లోకాలు ఉంటాయి. ఇది పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇది మన సొంతంగా చెప్పేది కాదు, ఖచ్చితంగా స్పష్టంగా మన పంచమవేదంలో రాసి ఉంది కూడా. 745 శ్లోకాలతో గీత మనకి బయటకు వచ్చింది స్వామి నుంచి. అయితే ముష్కర్లో దాడిలు చాలా మనం పోగొట్టుకున్నాం. నలందా విశ్వవిద్యాలయంలో ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక గ్రంథాలను నెలల తరబడి తగలడిపోతే అందులో మన ఆధ్యాత్మిక విజ్ఞానం అంతా తగలడిపోయింది. అయితే ఎవరి పుణ్యమో, మహానుభావుల పుణ్యం వల్ల ఈ మాత్రమైన మన జ్ఞానాన్ని పట్టుకోగలిగాం. అయితే ఆ 701 శ్లోకాలు లభించడం మన అదృష్టం. కేవలం ఇంకా 44 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. ఈ 44 శ్లోకాలకి నేటికి పరిశోధనలు జరుగుతున్నా, అక్కడో ఎక్కడో రాజస్థాన్లో మేము కనిపెట్టామనన్నా అది వాస్తవానికి దగ్గరగా లేకపోవటం వలన, అంటే బూర్జర పత్రాల్లో కనిపించినా అంత స్పష్టత లేకపోవడం వలన వాటిని కూడా ప్రామాణికంగా తీసుకోలేకపోతున్నారు చాలామంది. మరి ఈ 745 శ్లోకాలు ఉన్నాయనటానికి ప్రామాణికం ఏంటండి అంటే, మన పంచమవేదంలో ఎంత చక్కగా చెప్పబడుతోందంటే అంత చక్కగా సంస్కృతంలో శ్లోకం చెప్పబడింది. అదేంటో ముందు మనం తెలుసుకుందాం. షట్శతాని సంవింశాని శ్లోకానాం ప్రాహకేశవః అర్జున 57 సప్తషష్ఠించ సంజయః ధృతరాష్ట్రశ్లోకమేకం గీతాయామానముచ్యతే. విన్నారుగా, మన పంచమవేదమునందు ఎంత స్పష్టంగా చెప్పబడిందో శ్లోకాన్ని బట్టి మనకు అర్థమవుతుందిగా. అయితే భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ 620 శ్లోకాలను చెప్పారని, అర్జునుడు 57 శ్లోకాలను చెప్పారని, సంజయుడు 67 శ్లోకాలను, ధృతరాష్ట్రుడు 1 శ్లోకాన్ని చెప్పారని చాలా స్పష్టంగా పై శ్లోకాన్ని బట్టి మనకు తెలుస్తోంది. మొత్తం మీద 745 శ్లోకాలని మనకి ఖచ్చితమైన విషయం మన పంచమవేదం మనకు తెలియజేస్తోంది. కానీ ఇప్పుడు లోకాన వాడుకలో ఉన్న గీతయందు శ్రీకృష్ణుడు చెప్పినవి 574 శ్లోకాలు, అర్జునుడు చెప్పినవి 84 శ్లోకాలు, సంజయుడు చెప్పినవి 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు చెప్పింది 1 శ్లోకం, వెరసి 700 శ్లోకాలు. అనగా భారతమందు గీతా శ్లోక సంఖ్య మొత్తం 745 అని తెలపగా ఇప్పటి గీతలో 700 శ్లోకాలు మాత్రమే లభిస్తున్నాయి. అయితే కొన్ని ప్రతుల్లో 13వ అధ్యాయ ప్రారంభమున ప్రకృతిం పురుషంచైవ అను అర్జునుని ప్రశ్న రూపమగు శ్లోకం ఉంది. దానితో చేరిస్తే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. తక్కిన
44 శ్లోకాలు ఏమైపోయాయో ఎవ్వరికీ తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. 44 శ్లోకాలు ఏమైపోయాయో మన ఎవ్వరికీ కూడా అంతు చిక్కట్ల కాలగర్భంలో కలిసిపోయాయి. ముష్కరుల దాడిలో సర్వనాశనం అయిపోయాయి. మా భూర్జర పత్రాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. రాబో రోజుల్లో పరిశోధనా ఫలితాలు, మహాత్ముల పర్యవేక్షణలు ఇవి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఎన్నో రకాలుగా ఎన్నో అంశాలను గీత రూపంలో మానవాళికి తెలియజేశారు. అద్భుతమైన విషయం. అది చిన్న చిన్న విషయాలు కాదండి. ఆయనే ఎంత స్పష్టత ఇచ్చారంటే ఒక హామీ ఇచ్చారు. ఏంటి హామీ అంటే, నేను నీకున్నాను అనే నీ యోగక్షేమాలు నేనే చూస్తాను. నువ్వు నన్ను గనక పట్టించుకున్నట్లయితే, నువ్వు ఇతర భావాలు లేకుండా నన్ను గూర్చి చింతిస్తూ ఉన్నట్లయితే, నా గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఎడతెగకుండా ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఎల్లప్పుడూ నాయందే మనస్సు నిమగ్నమైనట్లయితే, అట్టి వారి యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్పేసి మనకి రాజవిద్యా రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా మనకి తెలియజేశారు. కానీ మనం మనుషులం కదండి. కానీ ఎందుకో మనస్సు వైకల్యం చెంది మారిపోతూ ఉంటాం. మన ఎవరూ పట్టించుకోవట్లేదు, మనం నమ్ముకున్న భగవంతుడు మనకి ఎలా చేస్తున్నాడు ఏంటి, నా పనులు అవ్వట్లేదు మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, అలా అనుకున్న తక్షణం నువ్వు ఇంతవరకు చేసిన మంచి అంతా కూడా నశించిపోతూ ఉంటుంది. ఎప్పుడు అనుకోకూడదు నీ కర్మ ఫలితం అనుభవించి తీరాల్సిందే, అది కర్మ ఫలితం ఇంకా జరుగుతోంది అని అనుకోవాలి. నువ్వు ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మంచి ఫలితాన్ని నీకు ఇస్తాడు అని ఆయనే స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనకి మరుపు అనేది ఇవ్వటం వలన అది ప్లస్సో మైనస్సో తెలియదు, కానీ కొన్ని విషయాల్లో అది మైనస్సే అనుకోండి. కానీ ఆ విషయాన్ని భగవంతుడు నేరుగా ఒక గీత రూపంలో మనకి అందించినప్పుడు దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. ఆయన ఏం చెప్తున్నారు అనేది విషయం మనం తెలుసుకున్నాం. రాజవిద్యా రాజగుహ్య యోగంలో పరమాత్మ ఎంత స్పష్టంగా చెప్పారంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత చక్కగా భగవంతుడు చెప్పారండి. ఎవరు ఇతర భావన లేనివారై నా గూర్చి ఆలోచిస్తారో, ఎడతెగక ధ్యానిస్తుంటారు, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉంటారు, అట్టి వారి యొక్క యోగక్షేమాలను నేను చూస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడండి ఆయన. ఈ హామీని కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. పైగా ఈ శ్లోకం చాలా 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 భగవద్గీతలో ముఖ్యమైనదని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాదాపు భగవద్గీత యొక్క మధ్య భాగాన ఉండటం వలన ఇది గీతారత్నమాలయందు మధ్యమణి అయి హృదయస్థానాన్ని అలంకరించింది అని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే రాజవిద్యా రాజగుహ్య యోగంలో మనకి చాలా స్పష్టంగా ఈ శ్లోకం కనిపిస్తుందండి. అంత అద్భుతంగా హామీ ఎవరిస్తారండి? భగవంతుడే మనకి హామీ ఇస్తున్నాడు. నువ్వు నా గురించి ఎడతెగకుండా ధ్యానించినట్లయితే నీ యోగక్షేమాలు నేనే పట్టించుకుంటానయ్యా అంటున్నా. దీనికి అనేకమైన విషయాలు మన పురాణాల్లో మనం చూసాం. స్వామిని ధ్యానిస్తూ ఉన్న వారి యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి. భక్తులకు ఈ శ్లోకం ద్వారా భగవానుడే అభయం ఇచ్చాడు. నిరంతరము తాము పరమాత్మ చింతన చేయుచున్నచో తమ యొక్క అవసరాలను ఆయనే వచ్చి తీరుస్తారని చెప్తున్నాడు కదా. ఇందులో శంకించవలసిన అవసరం ఏముందండి? నువ్వు నా గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నేను వచ్చి ఆ పని చేసి పెడతాను అని చెప్తున్నాడు ఆయన. కానీ ఎక్కడో మనం ఆయన గురించి ఆలోచించడం మానేసి అనుమానం అనేది ఎప్పుడైతే మనలో విషబీజం అయిందో, మనం చేస్తున్నాం, 1 గంట చేస్తాం, అరగంట చేస్తాం, తర్వాత మన అనుమానం ప్రవేశించి మనం చేసిందంతా మళ్ళీ పోగొట్టేస్తుంది. ఈ పని అవ్వట్లేదు, ఈ భగవంతుని మార్చేసి ఇంకో భగవంతుడు పట్టుకోవాలా, వేరే ధర్మంలోకి వెళ్ళిపోవాలా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయంటే మన కర్మల్ని ఇంకా పెంచేస్తున్నాయండి. అలా పెంచకుండా స్వామియే హామీ ఇచ్చారు కదా, ఆయన్నే పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన వచ్చి
మన యోగక్షేమాలు ఏంటో ఆయనే చూస్తారు. పుట్టించినవాడు ఆయన. ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు, అన్నీ ఆయనే తెలుసు. మనమే కదా మనుషులను కంగారు పడతాం అంతే. కాబట్టి ఇంత నువ్వు ఏ పని చేసినా నువ్వు స్పష్టంగా నా యందు నిమగ్నం చేసి చెయ్యి, నన్ను చింతించు, నా గురించి ఆలోచించు, నన్ను శరణవేడు, ఖచ్చితంగా నీకు నేను చేస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ యోగం అంటే ఏంటంటే కావలసిన పదార్థం ఏవైతే ఉందో సమకూర్చడం. యోగక్షేమం అన్నాం కదా. యోగం అంటే కావలసిన పదార్థాన్ని సమకూర్చుట. మరి క్షేమం అంటే ఏంటి? దాన్ని సంరక్షించుట. చెప్తున్నాడు అదే, నీకు కావలసిన పదార్థాన్ని సమకూర్చి పెడతాను, దాన్ని సంరక్షిస్తాను అని స్పష్టంగా యోగక్షేమం వహామ్యహం అనేది. అంటే వహామ్యహం అంటే అక్కడ ఏం చెప్తున్నారు? వహామి అహం. ఎంత నేను వహించుచున్నాను అంటున్నాడు. యోగక్షేమం, యోగ అంటే కావలసిన పదార్థం, క్షేమ అంటే సంరక్షించడం, వహామ్యహం అంటే నేను వహించుచున్నాను, నీకు ఇవ్వాల్సిన పదార్థాన్ని నేనే సంరక్షిస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం ఇంక ఇతరత్ర వాసనలు పెట్టుకుని ఎందుకంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి భగవంతుడు మనకి ఏదైతే నిర్దేశించారో దాన్ని పట్టుకుని వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.